మనం నిన్న రూమ్ల కోసం ట్రై చేసాము. రూమ్ల కోసం ట్రై చేస్తే ఇప్పుడు ఈ గుడి చుట్టూ సత్రాలు ఉన్నాయి మనకి. ఈ సత్రాల్లో రూమ్ కోసం ట్రై చేసాము. ట్రై చేస్తే మనకి ఎక్కడ కూడా రూమ్ దొరకలేదు. రూమ్స్ అన్నీ కూడా బ్లాక్ చేసి పెట్టారంట. మోదీ గారు వస్తున్నారంట. సో దానికోసం బ్లాక్ చేసి పెట్టారంట. ఎవరికి కూడా రూమ్ ఇవ్వట్లేదు. సో మనం ఏంటంటే ఒక డార్మిటరీ చూసి ఆ డార్మిటరీలో ఉన్నాము నిన్న నైట్. ఈ డార్మిటరీ ఎక్కడ అంటే మనం దేవాలయం వెళ్ళే రూట్లో పక్కనే మనకి నాయుడు హోటల్ అని ఉంటుంది. దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్లో పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్ అని ఒకటి ఉంటుంది. సో ఆ పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్ పైన మనకు డార్మిటరీస్ ఉంటాయి. ఆ డార్మిటరీలో ఉన్నాము. ఒక డార్మిటర్లో ఒక బెడ్, ఒక లాకర్ వచ్చి మనకి 450కి ఇచ్చారు కదా. మనకు స్వామివారి దర్శనం వచ్చి ఎగ్జాక్ట్గా 2 hours పట్టింది. ఫ్రీ దర్శనంలో వెళ్ళినాం మనము. ఎగ్జాక్ట్గా 2 hours పట్టింది. మనకి కంపార్ట్మెంట్లో తీసుకెళ్ళి ఒక 1 hour ఉంచారు. 1 hour ఉంచిన తర్వాత మన క్యూ లైన్లో వచ్చి మొత్తంగా క్యూ లైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చి మనకి క్యూ లైన్లో 1 hour, మనకి కంపార్ట్మెంట్లో 1 hour అయింది. దర్శనం చాలా బాగా అయింది మనకి. మీకు మేమున్న డార్మిటరీస్ చూపిస్తాను ఇప్పుడు నేను. ఇక్కడ వచ్చి ఇది గుడి ముందు సర్కిల్. మనకి గుడి ముందు సర్కిల్ అటు వచ్చి గుడి మనకి. దాని పక్కనే నాయుడు హోటల్ అని ఉంది కదా. దీని ఆపోజిట్లో వచ్చి మనకి ఇది ఉంటుంది. ఈ కేంద్ర విచారణ కార్యాలయం అని ఉంది కదా. ఇందులోనే మనకి పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్ అని ఉంటుంది. సో దీనిపైన రుద్ర డార్మిటరీ అని ఉంది కదా. రుద్ర డార్మిటరీ అని మీరు చూడవచ్చు. రుద్ర డార్మిటరీలో మనం నేర్చుకున్నాము. ఈ రుద్ర డార్మిటరీ వెళ్ళాలంటే ఈ ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర నుంచి ఇట్లా ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళాలి. ఇవే మనకు వచ్చిన బెడ్లు. ఈ డార్మిటర్లో ఒక్క బెడ్ వచ్చి 450 రూపీస్. ఇదే మన బెడ్. కింద లాకర్స్ కూడా ఉన్నాయి. వితౌట్ లాకర్ అయితే మనకి 400 ఇస్తున్నారు. విత్ లాకర్ అయితే 450 ఇస్తున్నారు. ఈ శ్రీశైలం మల్లన్న టెంపుల్ 12 జ్యోతిర్లింగాలలో ఇదొక జ్యోతిర్లింగము. ఇది శివాయిజంకు మరియు శక్తియిజం రెండింటికి ప్రాముఖ్యమైంది. మనకి ఈ టెంపుల్ వచ్చి శాతవాహన డైనాసిటీలో నిర్మించారంట, 2nd centuryలో. దాని తర్వాత మళ్ళీ రెనోవేషన్స్ అవి మిగతా రాజుల కాలంలో జరిగింది. విజయనగర రాజైన హరిహర 1 ఈ గుడికి మళ్ళీ మాడిఫికేషన్ చేయడం జరిగింది 14th 15th centuryలో. రెడ్డి డైనాసిటీ అప్పుడైతే పాతాళ గంగ ఏదైతే ఉందో ఆ స్టెప్స్ అనేది నిర్మించడం జరిగిందంట. అదొచ్చి 12th 13th centuries అని ఉంది మనకి. మనకి ఎదురుగుండా వచ్చే భక్తులంతా కూడా దర్శనం అయిపోయి వస్తున్నారు. దర్శనం అయిపోయి వచ్చే దారి ఇది. మనకి ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఆ లడ్డు విక్రయాల కేంద్రం ఉన్నది. మనకు లడ్డు కౌంటర్లో వెళ్తున్నాం ఇప్పుడు. లడ్డు ప్రసాదము జనాలు చూడవచ్చు. పొద్దున్నే చాలామంది ఉన్నారు.
మన దగ్గర క్యారీ బ్యాగ్ ఉంటే క్యారీ బ్యాగ్ తెచ్చుకోవాలి, లేదంటే కొనుక్కుంటే ఒక 5 రూపాయలు అవుతుంది. మీరు చూడొచ్చు వీళ్ళంతా లడ్డు ప్రసాదం కోసం ఉన్న వాళ్ళే. 100 గ్రాముల లడ్డు వచ్చి 20 రూపీస్ అవుతుంది. పులిహోర కూడా ఇస్తున్నారు, అవి 150 గ్రామ్స్ వచ్చి 10 రూపీస్. ఇక్కడ నుంచి భక్తులంతా కూడా సాక్షి గణపతి దేవుని దర్శనం చేసుకుంటారు. కొంతమంది ఏమో వచ్చేప్పుడే దారిలోనే దర్శనం చేసుకుని వస్తారు. కొందరేమో ఇక్కడ మల్లన్న స్వామి దర్శనం అయిపోయిన తర్వాత చేసుకుంటారు. మనం కూడా మల్లన్న స్వామి దర్శనం అయిపోయిన తర్వాత చేసుకుందామని అనుకున్నాం కాబట్టి మన దర్శనం అయిపోయింది. సో మనం ఇప్పుడు సాక్షి గణపతి దేవాలయం వెళ్ళాలా. ఇక్కడ నుంచి మనకి సాక్షి గణపతి దేవాలయం వచ్చి ఒక 2.6 కిలోమీటర్స్ చూపెడుతుంది. సో ఆ దర్శనానికి వెళ్తాను.